అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్షగట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ ఈ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం.